हमारा खुशालदास सेठ है, बेडशीट व्यापारी है. ನಾನು ರಾಜೇಂದ್ರ ಬಾಬುಂಗೋ వాచ్ వ్యాపారి. పొలం వాంగో ఏంటి పొలంలో ఒంగోవాలా? వాచ్ వాచ్ బెడ్షీట్ బెడ్షీట్, సింగపూర్ వాచ్ మాదాపూర్ బెడ్షీట్ బెడ్షీట్ బెడ్షీట్. బెడ్షీట్ ఇలా రా. ఇదిగో బెడ్షీట్. నేను సార్ పిలుస్తున్నారు. పో. ఏంట్రా ఎగతాళా? లెక్కలో కౌంటర్ వేయడానికి నీకు ఇంకెవరు దొరకలేదా? ఆషాఢ మాసంలో అమ్మాల్సిన బెడ్షీట్లని చైత్ర మాసం ఎండలో అమ్ముతున్నారా? రాజా జంప్ అవ్వకండి. ఇది స్పెషల్ బెడ్షీట్. ఏంటి స్పెషల్? ఫస్ట్ నైట్ బెడ్షీట్. ఏంటి ఫస్ట్ నైట్ బెడ్షీటా? ఒక బెడ్షీట్ ఎంత? ఇదిగోండి 300. చిల్లర ఇల్లేడా? పర్లేదు ఉంచండి. తీసుకోండి తీసుకోండి. మీరు పదండి. వాచ్ వాచ్. దీన్ని ఎలా వాడాలో చెప్పిపోండి. రే, మేమన్నా కాండోమ్ అమ్ముతున్నావా? ఎలా వాడాలని అడుగుతున్నావు? పోరా. గుడ్ నైట్ పెట్టుకుని పడుకోవాల్సిన వయసులో నీకు ఫస్ట్ నైట్ కావాల్సి వచ్చిందా? పోరా వదలకే. ఎవడికి వాడు? నేను ఒక బెడ్షీట్ అమ్మేశానే, మీరు ఒక్కటి కూడా అమ్మలేదు. మనం ఎందుకు వచ్చాం? వీటిలో పావంతైనా అమ్మడానికి, పావురాలను వెతకడానికి. వెతుకో. వాచ్ వాచ్ పావురు అమ్మేసుకోవాల్సిన టైంలో పావురమ్మను. జాకీ చానే కదా? అరే అవును రాజా, రాస్కెల్స్ కు ఊరు తెరవడం బాగా అలవాటు. పట్టేస్తా చూడు. రే ఎర్నాల్డ్, జేమ్స్ బాండ్, మీకేం తక్కువ చేశాను రా? సెర్లాకు, ఓట్స్, కెలాక్స్ ఇవన్నీ పెట్టేగా పెంచాను. అవన్నీ వదిలేసి రేషన్ నౌకల కోసం ఎందుకు వచ్చారా? ఇదిగో నా మాట వినండి, రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏది? ఓహో, ఆడపౌరాల్ని చూడగానే పల్లీకిలించుకుంటూ వచ్చేసారా? రే వద్దురా, ఈ రోజు వరకు ఆడవాళ్ళ వెనక తిరిగిన వాళ్ళ అడ్రస్ లేరురా. రండ్రా మన ఇంటికి వెళ్ళిపోదాం. కమ్. ఎవరు వస్తున్నారా? అరే టామ్ క్రూజ్, మన ఊళ్ళో ఈ టైప్ అమ్మాయి లేకుండా పోయింది కదరా. నిల్సోనీడా? ఎవరది? మర్యాదగా బయటికి రండి, లేదా అరిచి గోల పెడతాను. కాల్ చేస్తావా? రండి. ఎవరది? ఎవరు లేరండి. వాచ్ 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 వేణమా మేడం? వాచ్? గాజులు అమ్ముకునే గెటప్ లో వాచ్ ఏంటి? అది మేడ మీద. నువ్వు దొంగవే కదా? ఎవరండి దొంగ? ఎవరు దొంగ? మీ పౌరాలే మా మగ పౌరాల్ని మోసం చేసి తీసుకొచ్చాయి. వాటిని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి నీ పావురాలా? ఇవి నీ పావురాలని ఎలా నమ్మడం? ఏ లాట్ని అడుగు చెప్తాయి. వాచ్ ఉంది. ఉండండి, ఇప్పుడేంటి అవి నా పౌరాలే నిరూపించాలి. అంతేగా? అంతేగా. ముందు దాన్ని కిందకి దించండి. దొంగ అనుకుని దొంగతో కొట్టకండి. హలో హలో హలో, లోపల ఇంకో డ్రెస్ ఉందండి. బేసికల్ ఐఎమ్ డీసెంట్ బాయ్ ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ. అరే బిలీవ్ మీ. ఇప్పుడే ఉంటారు అన్ని మన పౌరాలే. బాయ్స్, మేడంకి మన అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి తెలియదేమో. అందరూ మన ఊరికి వెళ్ళిపోండమ్మా. అవును, నీదేవురు? సింహాద్రిపురం. పులివెందల్లోకి సింహాద్రిపురం వాడొచ్చేట్రా. అయ్యో, అరిచి కాల్ చేసిందే. రండి చూద్దాం. तुम भी है, अभी तुम भी है. లెక్కలు బాగున్నారా? బాగున్నాను రాజా. చచ్చారా? అన్నా, వీడు సింహాద్రిపురం వాడే. ముందు ఈడు కుమ్మండి. అయ్యో, నువ్వే రాజు అయ్యా. పోతూ పోతూ నన్ను బుక్ చేసుకోవాలా? అవునయ్యా, నేనే నిప్పంటించాను. పొలం నాది. వ్యవసాయం చేసుకునే పొలం మీకు ఇచ్చేసి వాచ్మెన్ గా పనిచేయాలా? మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేస్తాను. ఇక్కడి నుంచి పొండయ్యా.
గాలి మనం తీసుకోవడానికి తేలిక చెప్తున్నావు. ఆ రోజు ఏమన్నావయ్యా? గాలిమన్ లేసిన చోట వేసి మిగతా చోటంతా వ్యవసాయం చేసుకోవచ్చు. మీరు ఇవ్వండి అయ్యా. అట్టాగే ఇస్తాలే. స్థలాన్ని సొంతం చేసుకోవడానికి 1000 కారణాలు చెప్తాం, అలాగని గాలి మరని అంటించేస్తావా? అట్టాగే నిప్పట్టిస్తాను. ఏం చేస్తావో చేసుకో. బాబా, రేపు సింహాద్రిపురంలో కోవిల తిరునాళ్ళట. రాజుగారు రాజు వేషం వేసుకుని ఊరంతా తిరుగుతారట. రే చూస్తారేంటి, తీసుకురండి. ఏందిరా? నేను తాగా అంతేగా ఇయ్యరా. ఈ మాట ఎప్పుడొచ్చి చెప్తారా? ఇది ముందే చెప్పరా? అది కాదు రాజా, ఊళ్ళో దేవుని ఊరేగింపు జరిగి 8 ఏళ్లయింది. జాతర జరగలేదు. మీరు రాజులా ప్రజలకి దర్శనం ఇవ్వలేదు. అందుకని ఎదురింట్లో శవ ఉండగా ఊరంతా నేను రాజులా తిరిగి రావాలా? నువ్వు వెంటనే వెళ్ళి ఆ పెద్ద ఆయనకి మన అంతఃపురం తరపున చేయాల్సిన మర్యాదలు చేసొచ్చాయి. అన్నా, పోయిన సంవత్సరం ఏమో అంతఃపురంలో ఆవుని చెప్పి జాతర నాపావు. అంతకు ముందు సంవత్సరం ఏమో గుళ్ళో ఉన్న రథాన్ని తగలెట్టేసి జాతర నాపావు. ఈ సంవత్సరం మనిషినే చంపేసి జాతర నాపావు. ఏదో ఒక రోజు ఈ విషయం సీమరాజాకి తెలిసిందనుకో, మనల్ని నరికేసి పోగు. డబ్బులు ఇవ్వు, సిగరెట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇచ్చి పంపించరా. నువ్వు రారా. అనవసరంగా టెన్షన్ పెడతావు రా. సరే, నిన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, కానీ తరివేయడం లేదు. ఏంటి అరే, ఆడి లెవెల్లో ఉండడానికి కారణం నేనేరా. ఆ రోజు టీ కొట్లో ఉండగా ఆఫీసుల్లో వచ్చి నన్నే దారడిగారు. అన్నా, వేంపల్లి గ్రామానికి ఎలా పోవాలన్నా? పోతానండా. బీడీకి కక్కుతుపడి కాస్త లేట్ చేసినా ఆలోగా ఆ కృష్ణయ్య గారు బండి ఎక్కేసినాడు. ఓర్ని పాసుగాల. అలాగే నన్ను ఓ లెవెల్కి తీసుకురానా. రా చూద్దాంలే. ఫంక్షన్ అన్నారు, ఓ మేళతాళాలు లేవు, ఓ గరగ డాన్స్ లేదు. మనం ఏమైనా గుడి ఫంక్షన్ కి వచ్చావా? ఇది స్కూల్ ఫంక్షన్. స్టాప్ ఇట్. రే, ఓవర్ గా సైడ్ కొట్టకూడదు. బండితి, అరే, మన పులివెందుల పిల్లరా రే. ఓహో, ఆ రోజు అరిచి ఊళ్ళో వాళ్ళని పిలిచిందే ఈవిడి గారేనా? ఈవిడ గారే. అయితే ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్. ఈ గుర్రం గుర్రం ఏంటి ఏ గుర్రం బి గుర్రం? వాటికి పేర్లున్నాయి. ఈ సెలెక్స్, ఈ స్టెలెక్స్. బాయ్స్, టీచర్ కి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏంటి గుర్రాలతో ఎటకారమా? పోనీ లెక్కలతో అయితే ఓకేనా? ముందు బండి తీయండి. తీస్తా. పోనీ నువ్వు నాతోరా, ఇద్దరం కలిసి చక్కలు కొడదాం. ఇలా పట్టుకొని ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మీ మొహానికి దొక్కటే తక్కువ. పోనీ తీసుకెళ్లి ఫేషియల్ చేసి పెడతా. రే చెంచాగా, ఏంటి లెక్కలు? చెంచా, నువ్వు ఎంత getup మాట change వేసింది? చేసినట్టు అనిపించింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూడండి. ఏయ్, కర్రలు ఇవ్వండిరా. దీన్ని చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతా. నా 3 పెళ్ళాలని మీరే చూసుకోండి. ఏం రాజా? వాళ్ళ ముగ్గురిని టెలెక్సే పట్టించుకోడు, నన్ను చూసుకోమంటనా? అదేంటి రాజా, మీకు ఈ లెక్కలంటే లెక్కే లేదా? నాకు లెక్కలంటే అసలు పడదని నీకు తెలుసు కదా. అయ్యో, గాలి తీసేసాడు కదరా లెక్కలు. పోతే చెల్లెళ్ళంతా బాగున్నారా? ఎలా చూడు, ఇప్పుడు నువ్వు బండి తీలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేసినా ఓకే. ఏయ్, 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 ఏంటి మ్యాజిక్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని ఓవర్ గా మాట్లాడుతున్నావు? మర్యాదగా బండి తీ. తీయడం కుదరదు. ఏం చేస్తావే? ఏయ్, ఎవరిని పట్టుకుని రావే పోవే అంటున్నావు? పోనీ మనసంతా నువ్వే అనమన్నా. వావ్, లెక్కలు. ఉండండి రా, మిమ్మల్ని చూసుకుంటాను. ఉన్న 3 చూసుకోలేకపోతున్నాను, కొత్తగా నువ్వా? కావాలంటే రాజా చూసుకుంటా. నేను చొక్క చూసుకుంటా. నువ్వు ఓవర్ గా మాట్లాడినప్పుడు అనుకున్నా నీకు వాచిదని. ఇలా చూడు, ఇది చీఫ్ గెస్ట్ కార్ ఆగే చూడు. నేను వెళ్ళొచ్చే లోపు బండి తీలేదనుకో. హలో, నేనెవరో తెలుసా మీకు? ఈయన పెద్ద సీమరాజా వచ్చేసాడు. అవు రాజా, మీకు మీరే బిల్డప్ ఇచ్చుకుంటే మరి నేనెందుకు? ఆ కూలర్స్ పెట్టుకోండి, స్టైల్ గా వెనక తిరగండి, టాప్ లో చూడండి. ఇప్పుడు చెప్తా చూడండి. అసలు అయ్యగారు ఎవరో వెళ్ళిపోయిందా? ఏమైంది? వెళ్ళి 5 నిమిషాలు అయింది. చంపేస్తారు. రాజా ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? ఏం స్కూల్ అయ్యేది? మేము చూడండి స్కూలా? మేము చూడండి చీఫ్ గెస్ట్. అసలు ఏంటి చీఫ్ గెస్ట్ గారా? చీప్ గా మాట్లాడతారా? అయ్యయ్యో, ఎవరు రాజా చీప్ గా మాట్లాడారు? అదిగో నోట్లో విజిల్ పెట్టుకొని తిరుగుతోంది ఆ టీచరే. ఓ, ఆ పీటీ టీచరా? పీటీ టీచరో ఓటీ టీచరో అది ముఖ్యం కాదు. వచ్చాం, అవమానించారు, అందుకే మేము వెళ్ళిపోతాం. ఆవిడ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఏ ఆ మాట ఆ పిల్ల అడగదా? అడిగేలా చేస్తాను. ప్రామిస్? నేను హెడ్ మాస్టర్ ని, అందుకే చేయమంటా. ప్రామిస్. ఏంటి లెక్కలు? విజిల్స్ చప్పట్లు అదిరిపోతున్నాయి. అవి మనం వస్తే ఎప్పుడు ఉండేవేగా. ఆశ్రమకాయ. ఆ
క్లాప్స్ మనకు కాదన్నమాట. అసలు ఉందయ్యా. చల్లగా ఉంది, చల్లగా ఉంది. రండమ్మా రండి, అయ్యా రండి, పాప రెచ్చిపోతాం చూడండి. ఇది ఎక్స్పెక్ట్ చేశారు. లెక్కలు రాజా, మన అంతఃపురానికి తగిన మహారాణి. బ్రహ్మదేవుడు తనని ఏ లోటు లేకుండా చక్కగా చెక్కాడు కదా. నువ్వేమంటావు? ఓపెన్ గా చెప్పాలంటే సూపర్బ్. సారీ అడగమ్మా. ఎందుకు సార్? సారీ అడగాలని మీరే అన్నారుగా. అవును, నేను సారీ అడగాలి అన్నా. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ అండి. మీరు రాయి విసిరినప్పుడు లెక్కలు రాయికి అడ్డంగా వచ్చేసాడు. ఐ హోప్ రాయి ఇస్ ఆల్ రైట్. రాయలసీమ రాజులందరూ ఇంతేనా? లెక్కలు ఐఎమ్ ఫాల్ట్ ఇన్ లవ్. ఎవరు సార్ వీడు? తిట్లు తిన్నా కూడా సారీ అడుగుతున్నాడు. నేనేనమ్మా మన చీఫ్ గెస్ట్ సీమరాజా. పోదామా ఓమ్మా. స్టేజ్కి? అవును, ఎప్పుడు కనెక్షన్లు ఇవ్వడమే నీ ఉద్యోగమా? ఆ ఒక్క టాలెంట్ తోనే నెట్టుకొస్తున్నాను. రా వెళదాం. రాజా బాగున్నారా రాజా? సూపర్. 33వ వారసుడైన సీమరాజాని వయసులో చిన్నవారైన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో హితబోధ చేసి రాజా, వీడిని చూసే బదులు ఆ పిల్లని చూస్తే పోలా. సన్మానించి మన పాఠశాల వార్షికోత్సవం మీరు ఆ పని మీద ఉన్నారా? ఉండి చెప్తా. ఆ మూడో వరుసలో ఉన్న మూడో పిల్లెవరు? కళా టీచర్. ఒక మంచి డాక్టర్ గాను, లెక్కలు ఒక మంచి ఆపరేషన్ లాయర్ గాను, స్టార్ట్. ఒక మంచి టీచర్ గాను, చిత్తం ఒక రాజా. మంచి ప్రభుత్వాధికారి గాను, మంచి మైకుని మింగేస్తావా ఏంటి? చాలా ఎవరు కూర్చో. ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్నందువలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఏంటి గాలి బలంగా నీ వైపే వీస్తున్నట్టుంది? అది సరే, మీరు ఏం చెప్పలా, నేను అడగలా. ఇదేం ఫంక్షన్? అయ్యో సారీ రాజా. పాఠశాల వార్షికోత్సవం. ఉపాధ్యాయులు ఒకరిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి. ఎవరిని ఎన్నుకున్నారేంటి? సార్, హలో, నిన్నే అడుగుతున్నాను, ఎవరిని ఎన్నుకున్నారు? ఆ మూడో రోలో మూడో టీచర్ ఆ అమృత టీచరే ఉత్తమ ఉపాధ్యాయుని. ఏమయ్యా, ఆవిడకి ఆ అవార్డు ఇవ్వడం కుదరదయ్యా. ఏ నేను వేరే టీచర్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఎవరిని? ఆ 4వ రోలో మూడో టీచర్ ఉన్నారే, ఎవరు? ఆవిడే. అయ్యయ్యా, ఆవిడ పీటీ టీచరు. అయ్యయ్యో, నా కొట్టానంటే. ఆ గుంపును చూడవయ్యా, వాళ్ళలో ఎవరు ఉత్తమంగా కనిపిస్తున్నారు? వారే కదా ఉత్తమ ఉపాధ్యాయుని. కరెక్టే, కానీ అమృతకు మాటిచ్చేశాను. నేను లక్ష్మి టీచర్ కి మనసే ఇచ్చేశాను. అయ్యో, మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుసుంటే ఈ ఫంక్షన్ కి పిలిచుండేవాడిని కాదు. సీమరాజా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి సార్. లైన్ ఏడున్నా అనుకున్నా. చెప్పట్లే చెప్పట్లే. నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు. అయినా సరే మీరు నన్ను మాట్లాడడానికి పిలిచారు, ఎందుకంటే నేను కింగు. ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు? ఉదయం 8ంటికి స్కూల్కి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి 8:30కి క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోయి 100కి 100 మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. ముక్కు మొహము అందంగా, చూసే ప్రతి కంటికి లక్షణంగా, కన్ఫర్మ్ గా నువ్వే. విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించేవారనే నేనంటాను.
అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా సార్. కర్ర పట్టిన వీరనారి సుందరలక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సూపర్. ఆగండి 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 ఆగండి, గుల్పీ తీసుకుందాం. గుల్పీ గుల్పీ. కుల్ఫీ ఏంటి? ఆయన సెల్ఫీనే కుల్ఫీ అవునవును. ఏ తక్కువ తక్కువ ఓకే, రేపు కలుద్దాం. బాయ్ టీచర్. బాయ్. రే, ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఒల్చేస్తాను. ఇదిగో లే. నేను పైకి లేవను. రే, బెల్లు కొట్టేశారా? లేరా? పైకి లేవను, ఇలాగే మోకాళ్ళ మీదే